మహారాష్ట్ర శాసనసభకు జరగనున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ దే అంతిమ విజయమని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు ఏఐసిసి ఎన్నికల పరిశీలకులు కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాల భారతదేశం రాజకీయాలను మలుపు తిప్పనున్నాయని చెప్పి ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మరట్వాడా ప్రాంతానికి ఏఐసిసి సీనియర్ పరిశీలకుడిగా నియమితులైన రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం రోజున కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతో కలిసి ముఖ్హేట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడారు. భాజపా విభజన రాజకీయాలను ఆయన తూర్పారబట్టారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి చేసిన తప్పిదాలపైన ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలోని ప్రధాన పారిశ్రామిక ప్రాజెక్టులను గుజరాత్కు తరలించి మహారాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగించిన బీజేపీ కూటమిని అక్కడి ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్నంత వరకు అధికారంలోకి వస్తే అమలు పరచనున్న 5 గ్యారెంటీలను ఆయన ఉదాహరణగా వివరించారు. రైతాంగానికి 3 లక్షల రుణమాఫీ, సమయానికి రుణమాఫీ చెల్లించి వారికి 50,000 బోనస్, మహిళలకు నెలకు 3,000 మహాలక్ష్మి పథకం, ప్రతి కుటుంబానికి 25,000 ఆరోగ్య బీమా, ఉచిత మందుల సరఫరాలతో పాటు కులగణన చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉద్భవించినటువంటి మహానేతలు ఛత్రపతి శివాజీ మహారాజ్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల వారసత్వాన్ని కాపాడగలిగేది ఎంఈఏ కూటమి మాత్రమేనని, అందుకు అనుగుణంగానే ఇక్కడి ప్రజలు కూడా ఎంఈఏ కూటమిని ఆదరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.